మనం రీసెంట్ టైంలో అమెరికా అధ్యక్షుడైన ట్రంప్ దగ్గర నుంచి బాగా వింటున్న విషయం, ఈ ప్రపంచానికి శాంతి దూతలా నేను పనిచేస్తున్నా. ఇటు పహల్గామ్ అటాక్ తర్వాత ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం జరగకుండా శాంతి ఒప్పందాన్ని కుదుర్చా, ఇటు రష్యా ఇజ్రాయెల్ మధ్య యుద్ధాలని చర్చల ద్వారా ఆపేలా చేశా అని చెప్పి క్రెడిట్ తీసుకుంటూ తిరుగుతున్నాడు. అలా ఏం లేదు అని చెప్పి యుద్ధం ఆగలేదు ఆయన ద్వారా అని చెప్పి ఇండియా చెప్పేసరికి టారిఫ్లు పెంచడం, అక్కడ అమెరికాలో సెటిల్ అయిన మా ఇండియన్స్ మీద ఇబ్బందులు పెట్టడం వలని కుట్రపూరిత పనులు చేస్తున్నాడు. ఇది ట్రంప్కి అలవాటు కాదు, ఆ అమెరికాలో అధ్యక్ష పదవిలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇదే అలవాటు. అమెరికాకి దగ్గరలో ఉన్న క్యూబా దేశాన్ని 40 సంవత్సరాలు పైగా పాలించిన అధ్యక్షుడిని 600 సార్లకు పైగా 11 మంది అమెరికా ప్రధానులు కలిసి చంపాలని ప్రయత్నించిన ఆయన్ని చంపలేకపోయారు. ఇంతకైనా ఎవరో అని ఆలోచిస్తున్నారా? ఫిడెల్ కాస్ట్రో. తన విప్లవంతో అటు క్యూబానే కాదు ఇటు అమెరికాని వణికించిన వ్యక్తి. ఈ ఫిడెల్ కాస్ట్రో ఎవరు? ఆయన విప్లవం ఏమిటి? అమెరికా లాంటి అగ్రదేశ ప్రెసిడెంట్స్ ఇతను ఎందుకు చంపాలని చూశారు? ఆయన చరిత్ర ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు వీడియో మొత్తం చూసి వర్త్ అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా మర్చిపోదు. ఇంకా వీడియోలోకి వెళ్తే మనం అంటుంటాం కదా, చరిత్రలో ఒక రోజు లేకపోతే ఒక అధ్యయనం అంటుంటాం కదా, కానీ ఆయనది ఒక అధ్యయనం ఒక రోజు కాదు, ఒక శకం అని చెప్పాలి. మగ్గుతున్నా, అణచివేయబడుతున్నా, ఆకలితో అలమటిస్తున్న ప్రజల గొంతుక నుండి పుట్టిన విప్లవమే ఫిడెల్ చేసిన విప్లవం. ఆ విప్లవం ఆయన పదవుల కోసం చేసినవి కావు, ప్రజల బ్రతుకులు మార్చడానికి చేసినవి. అలాంటి గొప్ప నాయకుడు ఆయన. ఈ ఫిడెల్ కాస్ట్రో క్యూబాలోని బీరన్ సమీపంలో 1926 ఆగస్టు 13న జన్మించాడు. వాళ్ళ నాన్న ఒక షుగర్ బిజినెస్ మ్యాన్. ఇంకో కథనం ప్రకారం వాళ్ళ నాన్న క్యూబాలో పండించే చెరుకుని ట్రాన్స్పోర్ట్ చేసేందుకు ఇతర దేశాలకు రైలు మార్గాన్ని నిర్మించిన కాంట్రాక్టర్ అని కూడా చెప్తుంటారు. కాస్ట్రో స్కూల్లో చదువుకుంటే ఎక్కువ చదువుకున్న గేమ్స్ మీద, కల్చర్ యాక్టివిటీస్ మీద ఎక్కువ ఆసక్తి చూపించేవాడు. ఆయన బేస్బాల్, బాస్కెట్బాల్ వంటి గేమ్స్ బాగా ఆడేవాడంట. ఆయన స్టూడెంట్ గా ఉన్నప్పటి నుండి విప్లవాత్మక రాజకీయాల్లో పాల్గొన్నాడు. హవానా యూనివర్సిటీలో లా పట్టా పొంది చాలా రోజులు ప్రజల తరపున న్యాయవాదిగా పనిచేశాడు. అప్పుడు కాస్ట్రో లాయర్గా పనిచేస్తున్నప్పుడు బటిస్టా ప్రభుత్వం ఉండేది. 1952లో క్యూబా అధ్యక్షుడుగా ఉన్న కార్లోస్ ప్రయోసోకారస్ గవర్నమెంట్ని ఫుల్జోసియా బటిస్టా సైనిక తిరుగుబాటులో కూలరాసి అధికారాన్ని చేపట్టారు. ఈ తిరుగుబాటుతో క్యూబా ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసిందని చెప్పారు. బటిస్టా అధికారంలోకి వచ్చిన తర్వాత క్యూబాలో అవినీతి, గ్యాంగ్స్టరిజం, పేద ప్రజల అణిచివేత పెరిగిపోయాయి. ప్రజల హక్కులు కాలరాయబడ్డాయి. అప్పుడు ఫిడెల్ కాస్ట్రో రక్తం మరిగింది. మళ్లీ ఆయన 1952లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే బటిస్టా ప్రభుత్వం ఎన్నికలను రద్దు చేసింది. ఇవన్నీ చూసి ఆయనలో విప్లవాత్మక భావనలు పెరిగాయి. ప్రజల్లో కూడా ఆ టైంలో బటిస్టా ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. 1953 జూలై 26న తన సోదరుడు రౌల్ కాస్ట్రోతో కలిసి కొంతమంది విప్లవకారులతో కలిసి మోన్కాడా అనే సైనిక స్థావరం ఉంది, దానిపై దాడి చేశాడు. కాస్ట్రో ఈ దాడి ద్వారా ప్రజల దృష్టిని ఆకర్షించి బటిస్టాకు వ్యతిరేకంగా ఒక ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించాలని ఆశించాడు. మోన్కాడా దాడి విజయవంతమైతే ప్రజలు తమకు మద్దతు ఇస్తారని, తద్వారా బటిస్టాను పదవి నుంచి తొలగించవచ్చని అతను భావించాడు. మరో రీజన్ ఏంటంటే మోన్కాడా సైనిక స్థావరం క్యూబాలో 2వ అతిపెద్ద సైనిక స్థావరం. అక్కడ భారీగా ఆయుధాలు నిల్వ చేయబడ్డాయి. ఈ దాడి ద్వారా ఆ ఆయుధాలని స్వాధీనం చేసుకుని వాటితో తన విప్లవ దళాలని శిక్షణ ఇవ్వాలని కాస్ట్రో ప్రణాళిక చేశాడు. అలాగే ఈ దాడిలో విజయం సాధిస్తే వందల సంఖ్యలో యువకులు తమ దళంలో చేరుతారని అతను ఆశించాడు. కానీ ఈ దాడిలో విఫలమై జైలు పాలయ్యాడు. జైల్లో కూడా ఆయన విప్లవ ధోరణి కోల్పోయేది. మోన్కాడా దాడి విఫలమైనప్పటికీ కాస్ట్రో తన విచారణ టైంలో ఒక స్పీచ్ ఇచ్చాడు. దాంతో ప్రజల్లో ఆయనకు అభిప్రాయం మారిపోయింది. ఆ ప్రసంగం చరిత్రాత్మకంగా నిలిచిపోయింది. హిస్టరీ విల్ బి అబ్సాల్వ్ మీ అనే పేరుతో చేసిన ఈ ప్రసంగంలో అతను బటిస్టా అన్యాయాలను, క్యూబా సమాజంలో ఉన్న పేదరికం, నిరక్షరాస్యత, ఆరోగ్య సమస్యలు వంటి వాటి గురించి మాట్లాడి ప్రజల్లో స్ఫూర్తి నింపాడు. ఈ ప్రసంగంతో క్యూబా మొత్తం కదిలింది. ఆయన జైలు నుంచి విడుదల తర్వాత గొప్ప విప్లవకారుడైన చెగువీరాని కలిశాడు మెక్సికో వెళ్లి. కొద్ది రోజులకు చెగువీరా సహాయంతో ఫిడెల్ 82 మంది గొరిల్లా పోరాట యోధులతో కలిసి క్యూబాకు తిరిగి వచ్చాడు. బటిస్టా ప్రభుత్వానికి వ్యతిరేకంగా 2 సంవత్సరాల పాటు గెరిల్లా యుద్ధం చేసి అన్యాయపు ప్రభుత్వాన్ని కూలుస్తూ క్యూబా ప్రజల బానిస సంఖ్యలు తెంచుతూ 1959లో ఫిడెల్ కాస్ట్రో విజయం సాధించాడు. ఆయన ప్రధానమంత్రి కాగానే క్యూబాను పశ్చిమ దేశాల్లో మొదటి సోషలిస్ట్ కంట్రీగా ప్రకటించేశాడు. విద్యా వైద్య రంగంలో చాలా మార్పులు తీసుకొచ్చాడు. ఇలా చేయడం వల్ల క్యూబా ప్రజల జీవితాల్లో సానుకూల ప్రభావం చూపాయి. మనం మొదట్లో చెప్పినట్టు క్యూబా అధ్యక్షుణ్ణి అమెరికా ప్రెసిడెంట్స్ ఎందుకు చంపాలనుకున్నారు అంటే క్యూబా అమెరికాకు 90 మైళ్ళ దూరంలో ఉంటుంది. అక్కడ కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని స్థాపించడం వీళ్ళకి నచ్చలేదు.
సోవియట్ యూనియన్ అప్పటికి అమెరికాకు ప్రధాన ప్రత్యర్థి. క్యూబా సోవియట్ యూనియన్కు దగ్గర కావడం వల్ల అమెరికా తన భద్రతకు పెద్ద ముప్పుగా భావించింది. అలానే కాస్ట్రో గవర్నమెంట్ క్యూబాలో ఉన్న అమెరికన్ కంపెనీల ఆస్తులను నేషనలైజ్ చేసేసింది. అందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది షుగర్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇండస్ట్రీ. ఇది అమెరికా ఎకానమీ మీద బాగా దెబ్బపడింది. ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లడం వల్ల వ్యాపారవేత్తల కంపెనీలు భారీగా నష్టపోయాయి. 1961లో అమెరికా గూఢచార సంస్థ CIA క్యూబా నుంచి పారిపోయిన కాస్ట్రో వ్యతిరేకులను శిక్షణ ఇచ్చి ఆయుధాలు ఇచ్చి బే ఆఫ్ ఫిక్స్ అనే ప్రాంతంపై దాడి చేయించింది. కానీ ఈ దాడిని కాస్ట్రో సైన్యం 2 రోజుల్లోనే తిప్పికొట్టింది. ఇది అమెరికాకు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద అవమానంగా మిగిలిపోయింది. ఫిడెల్ కాస్ట్రో అమెరికా సామ్రాజ్యవాదాన్ని బహిరంగంగా వ్యతిరేకించాడు. లాటిన్ అమెరికాలోని ఇతర దేశాల్లో కూడా కమ్యూనిస్టు విప్లవాలకు మద్దతిచ్చారు. అప్పుడు అమెరికాలో ఆధిపత్యం కోల్పోతానేమో అని భయం మొదలైంది అక్కడ ఉన్న గవర్నమెంట్కి. తన పొరుగున ఒక కమ్యూనిస్ట్ దేశం ఉండకూడదు అని ఫిక్స్ అయ్యి అమెరికా CIA ద్వారా కాస్ట్రోను హత్య చేయడానికి బాంబులు పెట్టడం, విషపూరితమైన ఇంజెక్షన్స్ ఇవ్వడం, తన మాజీ ప్రేయసి ద్వారా విషం కలిపి పిల్చి పంపించడం వంటి అనేక వింత ప్రయత్నాలు చేసినప్పటికీ ఏవీ ఫలించలేదు. దాదాపు 49 సంవత్సరాల పాటు క్యూబాను పాలించిన తర్వాత 2008లో ఆరోగ్య సమస్యల కారణంగా తన సోదరుడైన రౌల్ కాస్ట్రోకి అధికారాన్ని అప్పగించాడు ఫిడెల్ కాస్ట్రో. నవంబర్ 25, 2016న తన 90వ ఏట చనిపోయాడు. ఆయన క్యూబా ప్రజలకు విద్యాన్ని మెరుగ్గా అందించాడు. అలాగే ఆయన కొన్ని ఆరోపణలు కూడా పొందాడు. నియంతగా పాలించాడు, మానవ హక్కులను ఉల్లంఘించాడని చెప్పి వ్యక్తిగా ఈయనను విమర్శించారు. ఏదేమైనప్పటికీ ఆయన జీవితం ప్రపంచ చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయంగా నిలిచిపోయింది. ఇది ఈరోజు ఒక మహా విప్లవకారుడి చరిత్ర. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా మర్చిపోవద్దు. జై హింద్.